హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. చాలా రోజుల నుండి ప్రభాస్ గారి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం ఒకే ఒక సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజే ఆ రోజు. కల్కి 2898 AD రిలీజ్ రోజు. సినిమా ఎలా ఉండబోతుంది? అందరిలాగే నేను కూడా అనకాపల్లి సత్యనారాయణ థియేటర్కి వచ్చి సినిమా చూశాను. సత్యనారాయణ థియేటర్లో ప్రభాస్ గారి అభిమానులు చేసిన రచ్చ మామూలుగా లేదు. సినిమా ఎలా ఉంది అనేది వాళ్ళు చేసిన రచ్చే చెప్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ సినిమాకి జనాలు ఫిదా అవుతారా అనే ఎన్నో ప్రశ్నలకు అసలైన సమాధానం దొరికింది. పురాణ ఇతిహాసాలంటే రామాయణ మహాభారతాల గురించి మాట్లాడుకుంటాం. ఇందులో మహాభారతానికి ఇంకా ఎక్కువ ప్రత్యేకత ఉంది. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని పెద్దలు చెప్పిన సూక్తి ఎవ్వరూ మర్చిపోరు. అటువంటి మహాభారతంలో ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. మహాభారత యుద్ధంలో సర్వలోక పాలకుడు శ్రీకృష్ణుల వారు భవిష్యత్తులో అనగా వచ్చే యుగంలో సృష్టిలో ఏం జరగబోతుంది అని తెలియజేయడానికి ఈ యుద్ధం తర్వాత జీవవాణ్ణి సృష్టించబోతున్నాడు. భారతదేశంలో సర్వమత పాపాల మోక్ష ప్రక్షాళన కోసం అవతరించిన ఒకే ఒక్క నగరం కాశీ మహానగరం. భవిష్యత్తులో ఆ ఒకే ఒక్క నగరంలోనే మనుషులు బహు సమస్యలతో ప్రాణాలను కాపాడుకుంటూ ప్రపంచమంతటా నిర్జీవమైన ఇక్కడ ఆకలి సమస్యలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనిషి కోరిక అంతులేనిది. అందుకే ఈ నగరానికి పైన అంటే భూమికి పైన ఒక కాంప్లెక్స్ సృష్టించబడుతుంది. దీని నాయకుడు సుప్రీం యాస్కిన్. కమల్ హాసన్ గారు సుప్రీం యాస్కిన్గా నటించారు. ఈ కాంప్లెక్స్లో మనిషి కోరికల్ని తీర్చే ప్రతి ఒక్క వనరులను సృష్టిస్తాడు సుప్రీం యాస్కిన్. అందరిలాగే కాంప్లెక్స్లోకి వెళ్ళి అందమైన జీవితాన్ని గడపాలని కాశీ మహానగరంలో ఉండే ఫైటర్ భైరవ అంటే మన ప్రభాస్ గారి కోరిక. దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. 6000 సంవత్సరాల తర్వాత భూమి మీదకు దేవుడు వస్తున్నాడని సుప్రీం యాస్కిన్ గ్రహించి ప్రాజెక్ట్ కేతో అమ్మాయిలను ప్రయోగానికి బలి చేస్తూ ఉంటాడు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ చేసిన పాపం బ్రహ్మాస్త్రాన్ని స్త్రీ గర్భంలో ప్రయోగించడం. ఆ పాప విమోచనానికి చావు లేకపోయినా గాయాలతో మృత్యుంజయుడిగా ఉంటామని శ్రీకృష్ణుల వారు శపిస్తాడు. పాప పరిష్కారం కలియుగంలోనే దొరుకుతుంది అని శ్రీకృష్ణుల వారు అశ్వత్థామకు తెలియజేస్తారు. దేవుడిని గర్భంలో మోసే సుమతి అనగా దీపికా పదుకునే గారిని ప్రాజెక్ట్ కే కోసం బలి చేస్తుండగా చెడుపై రేపటి కోసం పోరాటం చేసే రెబల్స్ ఆమెను కాపాడి సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతం శంబాళకు పంపిస్తారు. అమ్మ పుడుతుంది, ఆ దైవం నీ కడుపులో ఉంది అని శంబాళ ప్రజలు ఆమెను తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటూ ఉంటారు. భైరవ కాంప్లెక్స్కు వెళ్ళడం కోసం సుమతిని అప్పగిస్తానని మాటిస్తాడు. అశ్వత్థామ చేసిన పాప విమోచనానికి సమయం ఆసన్నమైంది. శ్రీకృష్ణుల వారు కలియుగంలో నా పుట్టుకను ఆపకుండా కాపాడాలి అని ఒక మాటను అశ్వత్థామకు సెలవిచ్చారు. అందుకు అశ్వత్థామ సుప్రీం యాస్కిన్ మనుషులను అలాగే భైరవాన్ని ఎదుర్కొని సుమతిని కాపాడుతాడు. సుమతి గర్భంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడా లేదా వచ్చాక ఏం జరుగుతుంది అనేదే కథ. మహాభారతంలో అందరూ అర్జునుడి మోస్ట్ పవర్ఫుల్ అంటారు, కానీ అర్జునుడి కంటే మోస్ట్ పవర్ఫుల్ అశ్వత్థామ సోదరుడు కర్ణుడు. కలియుగంలో భైరవ అవతారంలో కర్ణుడి రాక సినిమా క్లైమాక్స్లో ఏం జరగబోతుంది అని ఆతురతను ప్రతి ఒక్కరికి కలగజేస్తుంది. మొత్తానికి కల్కి ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ. ఇకపై కల్కి రికార్డ్ చెక్ చేసుకో, గూగుల్ మర్చిపోదు. ప్రభాస్ గారి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచానికి ఇది ఒక పండగ. అందరూ కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు. మహాభారత యుద్ధం ముగింపుని కలియుగం ఆరంభాన్ని లింక్ చేసిన డైరెక్టర్ నాగశ్విన్ గారి పురాణ మేధస్సుకు ప్రతి ఒక్కరూ జేజేలు కొట్టాల్సిందే. నాగశ్విన్ గారు సినిమాని ఒక రేంజ్లో తీశారు. ఇందులో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు దాదాపు 40 సంవత్సరాల తర్వాత తమ పాత్రకు ప్రాణం పోశారు. ఇక ప్రభాస్ గారు అయితే కామెడీ చేస్తూ సినిమాని ఒక రేంజ్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. ఇందులో ఫైట్స్ అయితే మరో లెవెల్లో ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది.
కల్కి 2 కోసం మాత్రం చాలామంది వెయిట్ చేస్తారు. మహాభారత యుద్ధం అనేది ఇంత మంచి కథ అని ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది. కల్కి 2 కోసం కలుసుకుందాం. ఇక నుండి కల్కి బాక్సాఫీస్ రికార్డ్స్ లెక్కేసుకుందాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.